రామ్దేవ్ బాబాకి సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. దానికి బదులుగా రామ్దేవ్ బాబా గారు అపాలజీ చెప్పారు. అయినా గానీ కోర్టు దానిని యాక్సెప్ట్ చేయకుండా రామ్దేవ్ బాబా పైన యాక్షన్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే రామ్దేవ్ బాబా గారు పతంజలిని స్థాపించారని అందరికీ తెలుసు. ఈ పతంజలి అనే కంపెనీ ద్వారా కొన్ని వందల ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ను వీళ్ళు అమ్ముతున్నారు. వాటి సేల్స్ పెంచడానికి పిచ్చి పిచ్చి యాడ్స్ అన్ని చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కి ఎయిడ్స్ ఇంకా క్యాన్సర్ లాంటి రోగాలు తగ్గాలంటే మీరు ఎటువంటి మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పతంజలి ఒక్క మెడిసిన్ వేసుకుంటే చాలు అనేలాంటి యాడ్స్ కానీ, కరోనా టైంలో వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ ని వేసుకోవద్దు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దానికి బదులుగా మా ఈ పతంజలి మెడిసిన్ వాడండి అని చెప్పే ఇలాంటి అడ్వర్టైజ్ గానీ చాలానే ప్లాన్ చేశారు. వీటిని ఆపేమని కోర్టు ఎన్నో సార్లు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది. కానీ రామ్దేవ్ బాబా వీటిని అస్సలు పట్టించుకోలేదు. రీసెంట్ గానే వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఈ యాడ్ల పైన వాళ్ళకి కంటెంప్ట్ ఆఫ్ నోటీస్ పంపించింది. మేబీ పతంజలిని శాశ్వతంగా బ్యాన్ చేయొచ్చు కూడా.